ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఏమవుతుందో. పౌర్ణమి వచ్చును, కానీ పౌర్ణమి నాడు ఏమగునో తెలుసుకునేటకు నీ వెచ్చట ఉండవలెను కదా. ఘోరాను పెను ప్రమాదము నీ వెంటనే తిరుగుచున్నది బాలిక. అది మరువకము. నైట్ జరిగిన గొడవకి మళ్ళీ ఆ ఘోర ఇటు సైడ్ రాడనుకుంటా. ఇంటి నిండా నన్ను ప్రేమించే వాళ్ళుండగా నన్ను తీసుకుని పోలేడనుకుంటా. మానవుని జీవితంలో అన్నిటికంటే అతి శక్తివంతమైనది ఏమిటో తెలియనా బాలిక? ప్రేమ, పగ, ఇష్టం, కోపం, ఆకలి, బాధ కాదు, వీటన్నిటికన్నా అతి భయంకరమైనది, బలమైనది కోరిక. మానవుని కోరిక. ఈ ఇంట్లో ఆత్మ ఉంది, అది నాకు కావాలి. అమర్ నా జీవితంలోకి రావడం, ఆయన నా వల్ల వచ్చిన శక్తులతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను వశపరుచుకుని అతని ఆధీనములోకి తెచ్చుకుని అతీత శక్తులు పొందుతాడు. అటు పిమ్మట ముల్లోకములకు తన ఉనికిని తెలియజేస్తాడు. దైవశక్తికి సైతం సవాలు విసిరెదడు. నీతో అన్ని రకముల పాపపు పనులు చేయించెదడు. ఆ పనులు నేను చేయను అంటే? నిన్ను వశపరుచుకున్న పిమ్మట నీ చేతిలో ఏమీ ఉండదు బాలిక. నీవు చేయు పాపముల వలన నీ కుటుంబమునకు కూడా కష్టము వచ్చును. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళుట అంటే కీడును కోరుతూ ఎదురు వెళ్ళడమే. నీకు మరల చెప్పుచుంటిని బాలిక, నీ కుటుంబమునకు పొంచి ఉన్న కష్టము, సమస్య నీవే. నా అంచనా సరి అయినది అయితే ఆ ఘోర ఇప్పుడు కూడా నిన్ను ఎలా వశీకరణ చేసుకొనవలెననే ప్రశ్నకు సమాధానము వెతుకుచూ ఉంటాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.